సార్ నమస్తే సార్. నమస్కారం అండి. రాంబాబు గారికి ప్లస్ పేర్నేని నాని గారికి ఆయన కులంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారని ఓర్చుకోలేకపోతున్నారా? నిద్ర పడతలేదా? ఎందుకని కుల రాజకీయం, ఈ తిట్లు, ఈ గోలంతా ఏంది సార్? ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్కి బడి ఏడమే. వీళ్ళ బ్రతికేందో, వీళ్ళ నైజం ఏంటో, వైసీపీ పార్టీ తీరేంటో అసలు వీళ్ళు ఇప్పటికీ మారరా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద ట్రోల్ చేస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో బాబు చిన్నబాబు చనిపోయాడు కదా, ఆయన మీద ట్రోల్ చేస్తుంటారు. అసలు మారరా వీళ్ళు మనుషులేనా కాదా అనిపిస్తుంది ఒకసారి. భుజానికి ఆపరేషన్ చేయించుకుని పవన్ కళ్యాణ్ గారి హాస్పిటల్లో ఉంటే మొన్నమ్మో తల్లి గురించి తల్లి ఎస్కేప్ అయ్యాడు, ఇవాళ భుజం నొప్పి ఉందని ఎస్కేప్ అయ్యాడు. ఏంట్రా బాబు ఈ మాటలేంట్రా? బాధ్యత లేని మాటలు. ఇప్పుడు మనుషులుగా మారండి, బుద్ధి జ్ఞానంతో బతకండి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత అనారోగ్యం వస్తుంటుంది, దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంటుంది. మీకు రాదా? ఇదేనా బతుకు? రాజకీయాల్లో ఇన్ని రకాలైనటువంటి కష్టాలు ఉండగా ఏ ఇబ్బందులు లేనట్టుగా ఈ బాధలేంట్రా బాబు? ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో లేదో దాని మీద మాట్లాడరు. కనీసం జరుగుతున్న అభివృద్ధి మీద ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో దాని మీద మాట్లాడరు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ పడి ఏడుస్తారేంట్రా బాబు బాధ్యత లేకుండా? ఏదన్నా మాట్లాడి చేస్తున్న పనులపైన, జరుగుతున్న కార్యక్రమాలపైన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పడి ఏడ్చి 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 మీ జీవితం సగం సంకనాగిపోయేలా కనపడుతుంది. ఎందుకంటే బాధ్యత ఉండాలి మనిషి. బాధ్యతలు లేకుండా ఇష్టానుసారంగా మనిషిని క్యారెక్టరైజేషన్ చేసేద్దామని, తక్కువ చేసి మాట్లాడదామని, తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని, ఎప్పుడూ సింపతో గెయిన్ చేసుకోవాలని ఏం బతుకురా బాబు వైసీపీ నాయకులది? మీరు బతుకుతున్నారా లేకపోతే హీనమైన దరిద్రులా మిగిలిపోతారా? ఒకసారి బాధ్యతతో ఆలోచించండి, ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనిషి అన్నవాడికి అనారోగ్యం వస్తుంది. అది ఏ నాయకుడు అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు, ఎవరికైనా అనారోగ్యం వస్తుంది. అనారోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళకపోతే శ్మశానానికి వెళ్తారా? మీ లెక్క శవాల మీద పేలాలు ఏరుకుంటారా మీరు? ఇంత బాధ్యత లేకుండా బతుకుతున్నారేట్రా బాబు? ఇప్పుడు ఇంత జరుగుతుంది, రాష్ట్రంలో ఏ కష్టాలు లేనట్టు, ఏ బాధలు లేనట్టు మీరు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గురించి మీ నాయకుడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా మీరు ట్రోల్ చేస్తున్నప్పుడు, ఇలా మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఇది కరెక్ట్ అయిన పని కాదురా, ఇప్పటికే నాశనమైపోయి ఉన్నాము అని ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఏం బతుకురా బాబు మీదంతా? చాలా బాధగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళి కురుభుజానికి శస్త్రచికిత్స చేసుకుంటే వారి అభిమానులంతా కూడా గుళ్ళకి గోపురాలకి తిరిగి ఆయన బాగుండాలి, ప్రజాసేవలో ఉండాలి, 10 మందికి సాయపడాలి, ఇలాంటి గొప్ప వ్యక్తి ఎక్కువ చిరకాలం జీవించాలని వాళ్ళు పూజలు చేస్తుంటే దాని మీద మీరు ట్రోల్ చేస్తారంటారా బాబు? మీ బతుకులు మాడ ఏం చెప్పాలో అర్థం కావట్లా. మీరు ఇంతకంటే హీనంగా నీచాతి నీచంగా బతుకుతున్నారో, ఎందుకు బతుకుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత విమర్శిస్తే అంత మీ పతనం అంత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మారండి. ఒకసారి మొన్న చెప్పాడు పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అని చెప్పినాడు. మళ్ళీ ఇదేం పోయే కాలం రా బాబు మీకు? మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నారు. ఏదేమైనా అలాంటి నాయకుడు చిరకాలం చిరంజీవిలా ఉండాలని అందరూ కోరుకుంటుంటే మీరు ఆయన్ని నాశనాన్ని కోరుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు బుద్ధి మారకపోతే మీ జీవితం ఇంతే. మీ నాయకుడు మాత్రం నాశనం అయిపోవడం కారణం. రాజకీయాలకు పనికి రాకుండా అధోగతి పాలైపోతారు మీ పార్టీ కూడా. కాబట్టి బాధ్యతతో ఉండండి, సమాజం పట్ల బాధ్యతతో ఉండండి, ప్రజల పట్ల బాధ్యతతో ఉండండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది పట్ల మీరు వ్యంగ్యంగా మాట్లాడకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాన చిన్నపిల్లవాడు ఎవరైతే చచ్చిపోరో ఈవేళ పేర్ని నాని వల్ల చచ్చిపోడు అంటున్నారు. కారణం ఏంటి? వ్యంగ్యంగా మాట్లాడి మాట్లాడిన వీడియో షాట్ చూసుకుంటూ బోరును ఏడ్చాడంట. 2 రోజులు అన్నం తినలేదంట. నన్నంటే అన్నారు కానీ మా నాయకుడిని అన్నారని చెప్పి ఆ మనోవేదన పెట్టుకున్న అబ్బాయి చనిపోయాడంట. ఊరి బెదవులారా, ఏం బతుకులరా మీ? ఒక్కసారి మారండి, సమాజం పట్ల బాధ్యతతో ఉండండి. థ్యాంక్ యూ.